వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే కాంగ్రెస్ పార్టీలో చేరిందో అర్థం కాదు. ఆమె ఎప్పుడు మీడియా సమావేశం నిర్వహించినా ప్రభుత్వంపై కొన్ని విమర్శలు చేసి తర్వాత జగన్మోహన్ రెడ్డిపై ఎక్కువగా ఆరోపణలు చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని పత్రికలు మాత్రం ప్రభుత్వంపై చేసిన విమర్శలను పక్కన పెట్టేసి ఆమె జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలనే వార్తలుగా రాస్తూ ఉంటారు. అయితే తాజాగా ఆమె కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అవి ఏంటంటే, వైసీపీకి ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్లు లేదు, కళ్ళకు కమ్మిన పసుపు బైర్లు తొలగినట్లు లేదు, ఇప్పటికీ అద్దంలో ముఖం చూసుకున్నా చంద్రబాబే కనిపించడం బాధాకరం అని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్వయం శక్తితో ఎదుగుతుంటే చూసి ఓర్వలేక అసత్యపు ఆరోపణలతో నిందలు వేయడంతో మీ చేతగానితనానికి నిదర్శనం. 11 స్థానాలకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పిచ్చినా మీ నీచపు చేష్టలు మారలేదు, మీరు ఈ జన్మకు మారరు అనే విధంగా కొన్ని సంచలన ఆరోపణలే వైఎస్ షర్మిల గారు చేయడం జరిగింది. ఆమెకు కాంగ్రెస్ పార్టీ బలపడాలనే ఉద్దేశం లేదు. పార్టీని ఎలా బలోపేతం చేయాలి, ఎలా నాయకులను పార్టీలో చేర్చుకోవాలి అనే ఆలోచన వైఎస్ షర్మిల గారికి లేదు. ఆమె రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే పనిగా పెట్టుకుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ఆమె ఆలోచించాలి. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా వైఎస్ షర్మిల గారిని, కుమారుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అభిమానిస్తున్నారు. అయితే ఈమె కంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అభిమానిస్తున్నారు. ఎందుకంటే ఈమె జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి తెలంగాణకు వెళ్ళి అక్కడ పార్టీ పెట్టి అక్కడ ఎత్తేసి మళ్ళా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అక్రమ కేసులు పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళాడనే విషయం ఆమె మరిచింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీపై వీరు అనేక ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు విజయమ్మ గారు, షర్మిల గారు నడి రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు అవన్నీ మరిచిపోయి తిరిగి ఆమె అదే కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూనే ఉంది. ఇక్కడ ఆమెకు కావాల్సింది ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఆస్తులు ఆమెకు పంపిణీ చేస్తే అప్పుడు ఆమె జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం మానేస్తుంది. ఆమెకు కావాల్సింది ఆస్తిలో వాటా. ఆస్తి వాటాలు ఇవ్వలేదనే ఉద్దేశంతోనే ఆమె జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా ద్వేషిస్తుంది అని అందరికీ తెలుసు. ఇక్కడ షర్మిలారెడ్డి గారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి అధికార పార్టీ తప్పులు చేస్తే వాటిపైన విమర్శలు చేస్తూ మీడియా సమావేశాలు నిర్వహించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు పెంచారు, సూపర్ 6 పథకాలు అమలు చేయడం లేదు. వీటిపై షర్మిల గారు మీడియా ద్వారా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఆమెకు ఒక గుర్తింపు వస్తుంది. అలా కాకుండా 24 గంటలు జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకుంటే దానివలన ఆమెకు ఎలాంటి ఉపయోగం ఉండదు అనేది ఒక్కసారి ఆమె అర్థం చేసుకోవాలి. ఒకసారి 2 సార్లు 3 సార్లు ఇలా వ్యాఖ్యలు చేస్తే ప్రజలు కూడా గుర్తిస్తారు. అదే పనిగా మీడియా సమావేశాలు నిర్వహించినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తే ఇవన్నీ శరామామూలే అని ప్రజలు అనుకుంటారు. ఆమె మాట్లాడిన ఉపయోగం ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024 ఎన్నికల్లో 11 సీట్లు వచ్చాయి. అయినా వారు మారలేదు. కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ షర్మిల గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు అనేది ఒక్కసారి షర్మిల గారు చెప్తే బాగుంటుంది. వైసీపీకి 11 సీట్లు వచ్చాయి, 40% ఓటు శాతం వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా డిపాజిట్లు కూడా రాలేదు. అయినా కానీ వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డిపై అనేక ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉన్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా డిపాజిట్లు కూడా రాలేదు. కనీసం ఆమె పోటీ చేసిన దగ్గర కూడా ఆమెకు డిపాజిట్లు రాలేదు. మరి వైఎస్ షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేసి అంత శక్తి, అంత బలం ప్రజలు ఆమెకి ఇచ్చారా అనేది ఒక్కసారి ఆమె ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2024 ఎన్నికల్లో కడపలో ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఆమె ఎన్నికల ప్రచారంలో అవినాష్ రెడ్డిపై అనేక ఆరోపణలు చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక ప్రధాన సూత్రధారుడు అవినాష్ రెడ్డే అని కూడా షర్మిల గారు ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని గెలిపించండి అని కొంగు సాసి ప్రజలను ఓట్లు వేయమని అడిగారు. కడప ఎంపీగా ఎందుకు ఓడిపోయారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిచింది అనేది కూడా ఆమె సమాధానం చెప్పాలి. ఇక్కడైతే మనం గమనించాల్సింది ఏంటంటే, షర్మిల గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే, విమర్శలు చేయడమే, ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకుంది. దీనివలన షర్మిలారెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా రాష్ట్రంలో ఆమెకు ఒక గుర్తింపు ఉంది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆమెను అధ్యక్షురాలు చేసింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు మీకు చాలా విలువ ఇచ్చారు. ఎందుకు? దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా, జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా అప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి, ఆయన తరపున మీరు పోరాడుతున్నారు కాబట్టి ప్రజలందరూ మీకు గౌరవం ఇచ్చి అభిమానించారు. మీకు అప్పట్లో అంత ఆదరణ ప్రజల్లో ఉండేది. మరి ఇప్పుడు మీకు ఎందుకు లేదు అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిపై అనవసరమైన విమర్శలు, ఆ పార్టీ నుంచి దూరం కావడం, తల్లిని దగ్గర చేర్చుకొని జగన్మోహన్ రెడ్డికి దూరం చేయడం. అదే 2024 ఎన్నికల్లో వైఎస్ షర్మిల గారిని గెలిపించాలని విజయమ్మ గారు ఒక వీడియో ద్వారా షర్మిల గారిని గెలిపించాలని కోరింది. అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్యను సాకుగా చూపి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై, జగన్మోహన్ రెడ్డిపై అనేక వ్యాఖ్యలు చేశారు. మరి ప్రజలు ఎందుకు నమ్మలేదు అంటే, మీరు చెప్పేవి అబద్ధాలని అక్కడే ప్రజలకు తెలిసిపోయింది. లేకుంటే వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించి మిమ్మల్ని ఎంపీగా గెలిపించేవారు. షర్మిల గారు ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా ప్రజలు నిన్ను ఆదరిస్తారు. కానీ నీకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆదరిస్తున్నారు. వారి కుటుంబంలో ఉంటూ వారితో పాటు నువ్వు రాజకీయాలలో ఉంటేనే నీకు కూడా వారికి ఇచ్చే అంత గౌరవం ప్రజలు ఇస్తారు. లేదంటే రాష్ట్రంలో మీకు తగినంత ఆదరణ దొరకాలంటే కష్టం, అది కుదరదు. ఎందుకు అనేది షర్మిలారెడ్డికి కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల గారు కలిసి ఉంటేనే ప్రజలు వారిద్దరిని ఆదరిస్తారు. అలా కాకుండా నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం, నాకు ఆస్తులు ఇవ్వలేదు, ఇంకొకటి అంటూ పక్కకు వెళ్ళిపోతే ప్రజా ఆదరణ అంతా జగన్మోహన్ రెడ్డి వైపు వెళుతుంది. మీరు చివరికి ప్రజా ఆదరణ లేక, రాజకీయంగా ఎదగలేక ఇబ్బందులు పడేది వైఎస్ షర్మిల గారే. షర్మిలారెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికార పార్టీ తప్పులు చేస్తే ప్రశ్నించండి. జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు, ఆరోపణలు చేస్తే మీకు వచ్చే లాభం ఏమీ ఉండదు అనేది ఒక్కసారి షర్మిల గారు తెలుసుకోవాలి.